హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అండి రాహుకాలంలోనే ఈ దీపాలు పెట్టానండి. ఆదివారం సాయంత్రం రాహుకాలం అంటే 6 కంటే ముందే ఈ పనులన్నీ ఇంకా మా వారు ఇంట్లో సాయం చేశారు కదండీ! ఆయన సాయంతో ఇంకా గబగబా మా బాబుని తీసుకొని ఇంకా గుడికొచ్చానండి. ఇలా అయితే చక్కగా ఒక అష్టదళ పద్మం వేసుకున్నానండి. అందులో వేసుకొని చక్కగా మనము కింద పెట్టుకోవచ్చు కానీ అండి మంగళవారం రోజు మాత్రం పెట్టనిస్తారండి. ఇలా గుళ్ళో మాత్రం పెట్టుకున్నప్పుడు విస్తరాకులోనే పెట్టుకోవాలండి. ఇక్కడ కనకదుర్గ టెంపుల్‌లో ఇలాగే పెడతారండి. మంగళవారం రోజు మాత్రం ఈ రాహుకాల దీపాలు ఎక్కువగా పెడతారండి. మంగళవారం, శుక్రవారం ఎక్కువ మంగళవారం ఎక్కువ పెడతారండి. నాకు తెలిసినంత వరకైతే మాత్రం ఈ గుడికి నేను 3 సార్లొచ్చానండి. కానీ ఇంకప్పుడు నేను ఎప్పుడు కూడా ఈ నిమ్మకాయ దీపాలు ఈ గుళ్ళో పెట్టలేదండి. ఫస్ట్ అండి నేను ఈ నిమ్మకాయల దీపాలు పెట్టడం కూడా. ఎందుకంటే ఎవరైనా ఏదైనా మంచి జరుగుతుంది అంటే నేను కొంచెం ప్రయత్నిస్తానండి ఇంటి కోసం. మన ఇంటి కోసం మనం ప్రయత్నం చేయాలండి. ఏ ప్రయత్నము ఎందులో ఏం దాగుందో మనకి తెలియదు కదండీ! అందుకనే నిమ్మకాయలు కూడా గుళ్ళోనే కట్ చేసుకోవాలంటండి. కట్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా అక్కడే మనం ఒక కవర్‌లోనో, డబ్బాలోనో పోసి ఇంక అక్కడ పక్కన పెట్టేయాలండి లోపల. అంతా మ బయటికి తీసుకెళ్తారు కదా! చెత్తంతా, ఆ చెత్త బుట్టలో వేసేయాలండి. అక్కడ కనపడుతుంది అందులో వేసేయాలి. మనం ఈ నిమ్మకాయని మాత్రం అక్కడే పిండి అక్కడ పెట్టుకుంటేనే బావుంటదండి. ఎప్పుడూ కూడా ఈ 9 నిమ్మకాయల దీపాలు పెట్టానండి. నేను 9 డొప్పలు చేసుకున్నాను. అన్నీ 9 కూడా 9 దీపాలు